హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. మనము వాషింగ్ మిషన్లో డైరెక్ట్గా లిక్విడ్ వేసేసి వాష్ చేసేస్తాం. చాలా తక్కువ మంది నానబెడతారు. నేను ఎక్కువ నానబెడతానండి మురికి బట్టలు ఉన్నప్పుడు. ఎందుకంటే వాషింగ్ మిషన్ చెయ్యి కాదు, అది నానబెట్టుకొని పిండుకునేది ఆప్షన్ ఉంటుంది. కానీ మనము లైట్ కలర్ డార్క్ కలర్ వేసినప్పుడు రెండు మనకు డిఫరెన్స్ వస్తుంది. డార్క్ కూడా నానిపోతుంది, కలర్ పోతుంది. సో ఉట్టి లైట్ అన్న వేయాలా, ఉట్టి డార్క్ బట్టలన్నా వేయాలి. సర్ఫ్లో నానబెడతాం కదా, నేను చాలాసార్లు చూపించిన సబ్బునే నేను డైల్యూట్ చేసి పెట్టుకొని ఇలా మిషన్లో వేస్తానని. ఎందుకంటే ఇది బాగా తెల్లగా అవుతుందండి. ఇప్పుడు నేను చేతితో పిండాను కదా బట్టలు అన్నీ మిషన్లోనే. సో వైట్ బట్టలు అన్నీ ఉండలేదా, ఇలా సబ్బును డైల్యూట్ చేసుకొని నీళ్ళలో చిన్న ముక్కలు కోసి కట్ చేసి మనం నీళ్ళు వేసి పెట్టేస్తే అదే కరిగిపోతుంది. నేను మోదీ కేర్ సబ్బు వాడుతుంటాను కదండి, అది చాలా బాగుంటుంది. ఆ పేరేంటి మర్చిపోయా, సాఫ్ట్ వాష్ అనుకుంటా. చాలా చాలా మరకలు పోతాయండి. మనము ప్రీ వాష్ వాడేది కూడా చూపించాను మీకు ఇదివరకు. మీరు ఇలాంటి సబ్బు ఒకటి నేను ఒకసారి మా అమ్మకు కూడా ఇచ్చినాను. మనకు అందరికీ ఎక్కువ ఆడవాళ్ళకి నైటీస్కి తుడిచేసుకుంటాం, చీరలకు తుడుచుకుంటాము. ఎక్కడ మరక పట్టుకొని ఉంటుందో అక్కడ మనం రోజు స్నానానికి వెళ్ళినప్పుడు ఆ సబ్బుతో ఒకసారి అలా జస్ట్ పైన అట్లా అనేసి వదిలేసి మిషన్లో వేసేసేయండి. అసలు ఆ మరక అనేది కనపడదు. మంగు మరకలు అంటారే, అవన్నీ కూడా పోతాయి. ఇప్పుడు ఈ షర్ట్ చూడు, మా వారు కొత్తది, అది యాక్చువల్గా వాష్ చేసినా పోలేదు. నేను మళ్ళీ ఇంకోసారి వేసుకో, దాన్ని వాష్ చేస్తానంటే మళ్ళీ వేసుకొని వేశారు. యాక్చువల్గా ఈ రెండు కలర్స్ ఉన్న బట్టలతో భలే హెడేక్ అండి నాకు. ఎందుకంటే ఆ ఒక్కటి నెక్ కాడ వైట్ కలర్ ఉంది కదా, అది తెల్లగా చేయాలంటే కింద బ్లూది కలర్ పోతుంది. సో ఇంకా నేనేం చేశానంటే ఫుల్ వాష్ వేసేసాను అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆ నెక్ కాడిది పోవాలంటే నేను చేయి పెట్టి పులమాలి, నా వల్ల అవ్వదు చేతో పిండడం. సో ప్రతి బట్ట మంగు ఏదేది ఉందో అన్నీ ఇలా నానబెట్టేసి మీరు ట్రై చేయండి. సబ్బుతో కానీ సర్ఫ్తో కానీ డైరెక్ట్ మిషన్లో వేయకుండా మంగు పట్టినటువన్నీ నానబెట్టేసుకోండి ఇట్లాగా. తర్వాత ఇప్పుడు కొన్ని డార్క్ బట్టలు ఉంటాయి, కొన్ని లైట్ బట్టలు ఉంటాయి. ఎలా వాష్ చేస్తాము? రెండు విడగొట్టి పెట్టి చేసేంత ఓపిక ఒక్కోసారి ఉండదు. అంటే మిషన్ ఫుల్ లోడ్ అవ్వదు. అందుకనేసి నేను అప్పుడప్పుడు ఇట్లాగా ఏవైతే మంగు పట్టుకున్న బట్టలన్నీ సర్ఫ్ కానీ ఈ లిక్విడ్ ఈ సబ్బుతో కానీ ఇలా నానబెట్టి పెట్టేస్తా రెడీగా. అది చూసారా, షర్ట్ కూడా ఎలా పెట్టేశానో ఆ కాలర్ వరకే ముంచి పెట్టేసా. అలా కూడా ప్లాన్ చేసుకోండి. ఇలా బకెట్లో ముంచినప్పుడు నాకు ఇంకా ఇలా నానబెట్టకుంటే మాకు ఉన్న ఇక్కడ ఈ చెమటకు మురికికి బట్టలు వాషింగ్ మిషన్లో పోవండి. ఇంత నానబెట్టి పిండినా కానీ ఇంకా మురికి ఉండనే ఉంటుంది, మంగు పట్టుకుంటాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ కలర్ బట్టలు వేసినాను చూడండి, లైట్ కలర్ అన్నీ ఊరికి అట్లా పైన పెట్టేశాను. ఎందుకంటే మిషన్ వేసేటప్పుడు ఇంకా అన్నీ కలిపి వేసి లైట్ వాష్ చేసేస్తా అట్లా నానబెట్టినప్పుడు. అందుకని చెప్పాను ఇంతసేపు. ఇంకా కిచెన్కి వచ్చేసాను. మాకు షుగర్ ఫ్రీ వస్తుంది కదండి, ఈ ఫ్రీ షుగర్ తెచ్చుకొని బరువు కదా షుగరు, అందుకని కింద నుండి టపర్వేర్లో నుండి ఇలా తీసుకొని పాతది కొత్తది పైన వేస్తూ ఉంటా. ఈ సూపర్ బజార్ పోయినప్పుడు మినిమం 2 వస్తాయండి, 15 days once పోతాము. చాలామంది ఏంటంటే అప్పటికప్పుడు తెచ్చుకుంటారు సరుకులు, బట్ నాకు ఎప్పుడు మా ఆయన స్టాక్ పెట్టడం అలవాటు. ఈ మధ్య అందుకే స్టాక్ పెట్టనీయటంలా. ఈ బ్లింకిట్లు ఉన్నాయి, బిగ్ బాస్కెట్లు ఉన్నాయి. కొంచెము అప్పుడప్పుడే రిలయన్స్కి వెళ్ళి ఏం కావాలో తెచ్చుకుంటా. నేను ఏమంటానంటే మా ఇంట్లో ఏ సరుకు అయిపోతే ఉన్న వస్తువుతో చేసుకుందాం, అన్నీ నిండుకున్నాక తెచ్చుకుంటే ఎంత తృప్తిగా ఉంటాయండి. అంటే కొద్దిగా ఏమున్నాయో వార్డ్రూఫ్లో ఆ వంటకాలు చేసుకొని తినేసి లాస్ట్లో మళ్ళీ వెళ్ళి ఒక్కసారి మనకు కావాల్సినవన్నీ తెచ్చుకొని ఫిల్ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. పూర్వకాలంలాగా ఇంత స్టాక్ పెట్టుకోవాలంటే ఎక్కడైతుంది. షుగర్ చూడండి ఇలా తీసుకుంటుట. నేను ఈ డబ్బాలు చెప్పాను కదా, 4 డబ్బాలు వాడుతున్నానని. అందరు శ్రావణ మాసంలో చీరలు బట్టలు కొనుక్కుంటారు. నాకైతే ఇలాంటి వస్తువులు కొనుక్కుంటే నా ఆనందం. అంటే ఇప్పుడు శ్రావణ మాసం అని కాదు చెప్పేది, నాకు కిచెన్లో ఎప్పుడు కొత్త వస్తువు ఉండాలండి. మీరందరు కొత్త చీరలు కట్టుకుంటే మీకు ఎంత ఆనందం వస్తుందో. నా కిచెన్లో కొత్త వస్తువులు ఉంటాయి. ఇట్లా వాడుకునేటప్పుడు వంట చేయడానికి బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. ముఖ్యంగా నేను ఎక్కువ వంటలు చేయడానికి కారణం ఇదే. ఎలా అంటే నా కొత్త సంసారం పెట్టిన వాళ్ళకు కొత్త సామాన్ ఉంటుంది కదా, నా కిచెన్లో అట్లా ఉంటుంది. ఎప్పుడు చూసినా చూడ్డానికి కిచెన్ చిన్నదే కానీ సామాను మాత్రం బాగా ఎక్కువ. టపర్వేరు, గాజు సీసాలు, సూపర్ వేరు, ఏఎంసీ, స్టీలు, ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇంకేమున్నాయి, అంతేలే, గాజు, సూపర్ వేరు, టపర్ వేరు, ఏఎంసీ, స్టీలు, ఇంతే. ఇంకా
కుక్కర్లు అన్నీ కూడా కొత్త కొత్తగా ఉంటాయి. పాతగైనవన్నీ తీసేస్తూ ఉండాలండి, కొత్తవన్నీ తెచ్చుకోవాలి. ఇంకా మనం మనుషులం చీరలు కొనడం మానేస్తున్నామా? కొత్త కొత్త చీరలు కొనట్లేదా? నేను ఎప్పుడు ఇలా చీరలతో కంపేర్ ఎందుకు చేసి చెప్తానంటే అండి, ఏది మనసులో ఇష్టం ఉంటే అది కొనుక్కోవాలి. మీ అందరికీ చీరలు ఎక్కువ ఇష్టము, నాకు సామాన్ ఎక్కువ ఇష్టం. అందుకనే నేను సామాన్ మీద ఎక్కువ మనీ పెడతాను. ఇంకోటి ఏంటంటే, నేను ఒకప్పుడు మా ఆయనకు అసలు ఎంత హెల్ప్ చేశానంటే ఫైనాన్స్గా, పెళ్ళైనప్పటి నుండి అంటే నా బడ్జెట్లో అడ్జస్ట్ చేసుకుంటూ, మొన్న పిల్లలు నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాం. బెంగళూరులో చెప్పుల స్టాండు బాత్రూంలో హైదరాబాద్ నుండి బెంగళూరు షిఫ్ట్ అయినాక, అది నా ఓన్ హౌస్ నుండి రెంట్ ఇంటికి కదండి. ఇంకా షిఫ్ట్ అయిన తర్వాత నాకు చెప్పుల స్టాండ్ పెట్టుకోవడానికి కూడా లేకపోతే నేను మా ఆయనను కొనివ్వమని కూడా అడగలేదు. అక్కడ ఉట్టి గోడలు ఇచ్చినారనమాట బెంగళూరులో. అది నల్లబండలు. అప్పుడు వాష్రూము బాత్రూము 2 సపరేట్ అనమాట. సో అప్పుడు జేపీ నగర్లో ఇంకా నాకు డబుల్ బెడ్రూమ్ కావాలి అంటే మా ఆయన 7,500, అది పెద్దది అనమాట. పాత ఇల్లు, కానీ ఇల్లు పెద్దది, నచ్చేది కాదు బాత్రూమ్. కిటికీకి చెప్పుల స్టాండ్ తగిలించుకొని దాంట్లో షాంపూలు అన్నీ పెట్టుకున్నాం. పిల్లలకు చెప్తున్నా, నేను ఎప్పుడన్నా నాన్న ఇల్లులు మారినప్పుడంతా నాకు ఇది కావాలి అది కావాలని ఏమన్నా అడుక్కొనిచ్చుకున్నాను. జాబ్లో ఉన్నప్పుడు కూడా బెంగళూరులో ఎన్నేళ్ళు ఉన్నాము, ఎన్ని చోట్ల ఉన్నాము, 3 ఇల్లులు మారినాం. ఆ ఇంటికి తగ్గట్టు నాకు ఇది కావాలి అని ఏది కొనిపించుకోలే. లాస్ట్లో చెప్పుల స్టాండ్ ఒకటి కొన్నానండి, అంతవరకు కొనలేదు. ఆ చెప్పుల స్టాండ్ మీరు కిచెన్లో చూస్తున్నారు చూడండి, మెటల్ టైపు, అది చెప్పుల స్టాండ్ బెంగళూరులో కొన్నది. దానికి కవర్ చినిగిపోతే ఇంకా నేను అట్లాగే ఇక్కడికి వచ్చాక వాడుకుంటుంటే బట్ట కప్పుకొని, అంటే బట్టతో పిన్నులు వేసి పెట్టుకొని, పాత వ్లాగ్స్ చూసిన వాళ్ళకు గుర్తుంటుంది అన్నమాట. సో ఎక్కడ కూడా నాకు ఈ వస్తువు కావాలి అని అడిగేదాన్ని కాదు. ఇప్పుడు ఇంకా ఈ ఏజ్లో ఇప్పటికి కూడా నాకు కావాలి అని అడగకపోతే అప్పుడప్పుడు మా ఆయన అంటాడు, నీకు ఇంక ఏజ్ అయిపోయింది, ఇప్పుడు నీ గురించేనా ఇంకా పిల్లలు గురించి అంటే, నేను చిన్నప్పుడు నీ ఫైనాన్స్ గురించి, పిల్లల గురించి ఇదే అడ్జస్ట్ బతికైపోయింది లైఫ్. ఇంకా ఇప్పుడు కూడా నన్ను అడ్జస్ట్ అవ్వమంటే కష్టం, నేను అవ్వను. ఇంకా ఎన్నేళ్ళు లైఫ్ అంతా డబ్బుతో అడ్జస్ట్ అవ్వడం అంటే నా వల్ల కాదు. ఎప్పుడు పిల్లలేనా చెప్పు, మనం అంటూ లైఫ్ ఎంజాయ్ చేయకూడదా అని చెప్పేదాన్ని. నేను మా సిస్టర్తో కూడా అప్పుడప్పుడు డిస్కస్ చేస్తుంటానండి. ఇట్లాగే చేస్తున్నప్పుడు ఇద్దరం అనుకుంటుంటాం, ఎప్పుడో ఫ్యూచర్లో మొగుళ్ళు కొనిస్తారనేసి వెయిట్ చేయటము. వెయిట్ చేసినప్పుడు ఉన్న ఈ శరీరం అంతా లూజ్ అయిపోయి మనది ముసలాం అయిపోతాము. ఇప్పుడు గాజులు వేసుకున్నట్టు అందంగా, అప్పుడు గాజులు వేసుకుంటే అందంగా ఉంటుందా? మనకు తృప్తి ఉంటుంది అంతే, మనము బంగారం వేసుకున్నామని ఒక తృప్తి తప్ప. మేము ఎగ్జాంపుల్ ఎప్పుడు మాట్లాడుకుంటాంలేండి. అంటే మా జీవితాల్లో మేము చూసిన వాళ్ళది ఎగ్జాంపుల్ తెచ్చుకొని ఇంకంతే. అట్లాగా మనము ముసలోళ్ళం అయిపోయినాక బంగారులో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ ఏజ్లో నడుముకు వడ్డానం పెట్టుకుంటే ఎంతో కొంత బాగుంటుంది. కానీ ఇక మనం పూర్తి ముసలోళ్ళమైనాక వడ్డానాలు పెట్టుకొని తిరుగుతామా? అందుకే ఏ ఏజ్లో అనుభవించాల్సిందే ఆ ఏజ్లో అనుభవించాలి అని ఎప్పుడు చెప్తుంటా మా ఆయనకు. ఎప్పుడు కొనుక్కొనేసుకోవాలి చెప్పు, ఎప్పుడు లైఫ్ ఎంజాయ్ చేయాలి నేను? ఇంకా ఎప్పుడు పిల్లలు కొంచెం నీవు కూడా ఎంజాయ్ చేయి లైఫ్ అని చెప్తుంటా. మనకు ప్రాబ్లమ్స్ అంటూ పోయేది ఏముండదండి లైఫ్లో, లైఫ్ లాంగ్ ప్రాబ్లం ఉంటుంది. ఇక పిల్లలు వాళ్ళు సంపాదించుకున్న తర్వాత వాళ్ళు చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అప్పుడు పిల్లలు ఇచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేయడం నాకు ఇష్టం ఉండదు అనమాట. చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇన్నేళ్ళు కష్టపడినారు, పిల్లల సంపాదన వచ్చిన తర్వాత సుఖపడుతున్నారు అన్న ఫీలింగ్ నాకు రాకూడదు. ఎందుకంటే చాలామందిని చూస్తాను నేను, వాళ్ళ పిల్లలు జాబులు వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్లు చేంజ్ అవ్వడం. అంటే వాళ్ళకు మిడిల్ క్లాస్ కావచ్చు, ఉండి ఖర్చు చేయకుండా పోవచ్చు. మన సొమ్మేమో ఖర్చు పెట్టాము, కానీ పిల్లలు ఇచ్చినప్పుడు ఖర్చు పెట్టాలంటే మనసు ఎట్లా ఒప్పుతుంది? అప్పుడు నాకు ఒక ఫీల్ వస్తుంది, నా దగ్గర ఉన్నప్పుడు ఇంత లగ్జరీ లైఫ్ అనుభవించలేకపోయినాను, నా పిల్లలు ఇస్తూ ఉంటే అనుభవిస్తున్నానని ఆ ఫీల్ రాకుండా ఇప్పుడు నుండే ఇలా ప్లాన్ అన్నమాట. నేను జల్లెడ ఎలా పట్టాను చూసారా, జ్యూస్ ట్రైనర్ తోటి ఎగ్జాంపుల్ జస్ట్ చూపించాను మీకు, అది ఎలా పడుతున్నాను అనేది. అందుకే అండి నాకు పట్టు చీరలు పెద్దగా ఇష్టం ఉండదు. నాకు క్రీమ్లు నాకు ఇష్టం, కిచెన్ సామాన్లు, బయట తినడము. బయట తినేటప్పుడు కూడా రూపాయి లెక్క పెడితే భలే కోపం వస్తుందండి నాకు. ఎన్నోసార్లు బెంగళూరులో సినిమాకు పోయేదానికి పిల్లలు మా ఆయన కొట్లాడుకున్నారు. నేను ఏంటంటే మా ఆయన చెప్పేశాను ఇంతకుముందు, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, మా పిల్లలేమో మాలో పాప్కార్న్ తినాలి అని. మా ఆయన అంటుండే,
మామూలు థియేటర్ పోయి పాప్కార్న్ తినండి అని. కానీ మా పిల్లలకు ఐమాక్స్ వాటిలో చూడడమే ఇష్టం అనమాట. సో నేను ఇప్పుడు కూడా మొన్న సినిమాకి వెళ్ళాం కదా, అప్పుడు కూడా బాగా కొట్లాడాను ఇంటికి వచ్చాక. ఎందుకంటే చూడు, సినిమాలు వెళ్ళినాక ఒక ప్యాకెట్ తెచ్చుకుంటాము, ఇక తింటాం, ఇంకా అందరం తిను తిను తిన సినిమా అయిపోయే వరకు అండి. ఒక పెద్దది ఫ్యామిలీ ప్యాక్ అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను, నలుగురికి సరిపోదు, ఇద్దరికి ఒక ప్యాక్ కొనుక్కుంటే తృప్తిగా ఉంటుంది. ఫ్యామిలీకి ప్యాక్ కానివ్వండి, కొంబో కానివ్వండి, చిన్నది కానీ ఏదైనా, ఇద్దరైతే ఇంకా షేరింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ఒక్కటి తెచ్చుకొని నలుగురు తినడము, అదేదో పెద్ద బాస్కెట్ అయితే అట్లా తెచ్చుకొని నలుగురు తినచ్చు. సో గొడవ చేశా, ఏమండి ఎప్పుడు ఇంకా సినిమాకి వెళ్ళాక రేట్ ఎక్కువ అనేసి పాప్కార్న్ తినకుండా, సరే తినకుండా ఉంటే వేరే విషయము, పిల్లలకి తెచ్చి వాళ్ళు మీరు తీసుకొని వాళ్ళు సినిమా అంతా గలీజ్గా ఉంటుంది తెలుసా. వెనకాల కూర్చున్న వాళ్ళకి ఆ షేరింగ్ చూస్తూ ఉంటే మీకు అర్థం కాదు. మనసంగా తీసుకోకుండా కూర్చుంటే పిల్లలు వదలరు, వంగి తీసుకొని ఇస్తానే ఉంటారు. ఏం పోతుంది, రేట్ ఎక్కువ అయితే మళ్ళీ. నేనేమన్నా రోజు సినిమాలోకి వస్తున్నానా, సరిగ్గా ఈ మధ్య ఎక్కడికన్నా బయటికి వెళ్తున్నానా, ఇంకా లైఫ్లోగా అందరూ తింటుండలేదా, మనం ఒక్కరమేనా, ఇంకా లైఫ్ అంతా ఇలా సాక్రిఫైస్ అయినా జీవితము. ఎన్నేళ్ళుగా సినిమాలకే పోకుండా బతికినాను. సినిమాలకు పోయినప్పుడు కాంప్రమైజ్, నాకు సినిమా పోయినప్పుడు నిజంగా అండి కడుపు మార్చుకోవడం నచ్చదు. అప్పుడు పెళ్ళైనాక పిల్లలు పుట్టక ముందు కూడా మా చెల్లెలు మా అమ్మ వస్తే సినిమాకి తీసుకెళ్తుంటిమి. నిజంగా మేము బస్సులు పట్టుకొని హైదరాబాద్లో వెళ్తుంటామండి ముగ్గురము. వాళ్ళు 2 నెలలు అట్లా ఉంటుండ్రు అనమాట. ఇంకా మా ఆయన ఎక్కడికి పిలుచుకపోడు, ఇంకా నేనే ఎప్పుడైనా సినిమాకి ఉన్నా తీసుకుపోదామని ముగ్గురం బస్సు పట్టుకొని బస్సులు ఎక్కి దిగి అలా వెళ్ళేవాళ్ళం. ఇంకా ఇంటర్వెల్లో కూడా ఎంత దాహం వేసినా ఒక డ్రింక్ తాగేవాళ్ళం కాదు. కేవలం ఇంకా సిటీ బస్సులో పోవడం, ఇంకా నాకు ఇంటి ఖర్చులలో డబ్బులు ఇచ్చిన దాంట్లో వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది కదా, ఏమనుకుంటారో ఏమో అనేసి అలా సినిమాకి పోయినా తాగండి అని వాళ్ళని అడిగితే వాళ్ళు వద్దంటారు, వాళ్ళకి అర్థమైపోతుంది, ఇంకా వద్దని కూర్చుంటారు. అలా ఇంటికి వచ్చి మళ్ళీ భోంచేసేవాళ్ళం. ఇలా నేను తినలేదు, వచ్చిన వాళ్ళకి పెట్టినప్పుడు కూడా ఇలా సఫర్ అయినాను. నా పిల్లల టైంలో కూడా నాకు ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఏం కొనియకపోతే వాళ్ళు వద్దు అంటూ ఉంటారు. ఇంకా మనం రేట్ ఎక్కువ అన్నాక పిల్లలకు తినబుద్ధి అవుతుందా? ఇప్పుడు వీళ్ళకి లగ్జరీగా పెట్టగలిగితేనే రేపు వాళ్ళు నాకు ఏదన్నా తినగలుగుతా. వాళ్ళు తినిపిస్తే నాకేం ఫీలింగ్ వస్తుందంటే, చూడు నేను పెట్టలేదు వాళ్ళకి ఇంత కాస్ట్లీగా లైఫ్, ఇప్పుడు వాళ్ళు ఇస్తూ ఉంటే నేను తినడము నాకు మనసుకు నచ్చదండి. ఎందుకో నాకు ఆ ఫీలింగ్ రాకూడదు. అంటే పిల్లలకి దృష్టిలో ఎట్లా ఉండాలంటే, మా అమ్మ నాన్న అప్పుడు కూడా ఇట్లే తిన్నారు, మేము ఇప్పుడు తిన్నట్టే తింటుండ్రి అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉండాలన్నమాట. నేను ఇంత లెంతీ వీడియో పెడుతున్నాను అని అనుకోకండి, జస్ట్ సర్దుకుంటూ అంతా చూపిస్తున్నా. నేను మాట్లాడినది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, నాకు అర్థమైపోతుంది. కామెంట్ పెట్టకపోయినా పర్వాలేదు. బాయ్.